ఇలాంటి బస్సులో పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు. నేనేమంటుంటా ఇలాంటి ఇష్యూయే విశాఖపట్నంలో కెమికల్ కంపెనీలో జరిగితే ఆ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ₹1 కోటి వితౌట్ ఎనీ కన్సైన్మెంట్ వితిన్ సెకండ్స్లో డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఈ రోజున ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది, అతను ఎక్కడో 10,000 జీతం మస్కట్లో చేస్తున్నాడు. ఆ అమ్మాయిని ఎన్ఐటి ఏదో కష్టపడి ₹10 పోగేసి ఎన్ఐటిలో ఆమెకు చదివిపించి ఏదో బెంగళూరులో అమ్మాయికి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గడుస్తుంది. ఈరోజు ఆ అమ్మాయికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమెనే, బ్యాక్ బోన్ ఆమెనే. ఆమె చనిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు సీఎం చేశాడు, హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఒక రోల్ మోడలు 2 lakhs ఇవ్వడం ఏందండి? మరి జగన్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? ₹1 కోటి ఇచ్చాడు ఎల్జీ పాలిమర్స్కి. మరి ఈయన ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అలా 10,000 జీతం మస్కట్లో చేసుకుంటున్నాడు, ఇంకో అబ్బాయి చదువుతున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంది? నేనేమంటున్నా అంటే మేము కూడా లోకల్గా అప్పుడు టీడీపీ, ఆయన ఉన్నప్పుడంతా మేము టీడీపీ. ఆయన విమర్శించడం కాదు, మేమేమంటున్నామంటే జగన్ కన్నా బెటర్ సర్వీస్ చేయండి, మీరు ప్రూఫ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు లేని కుటుంబాలని ఆదుకోండి. నేను చంద్రబాబు నాయుడు గారితో అదే కోరుతున్నా. రిక్వెస్ట్ అనుకోండి, మా డిమాండ్ అనుకోండి. మేము జగన్ కంపేర్ చేయడం కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పని కాబట్టి ఈరోజు జగన్ కంపేర్ చేస్తున్నాం. మీరు 2 lakhs ఇవ్వడం ఏందండి? మస్కట్ టికెట్ రాదు కదా 2 lakhs, ఆలోచించాలి కదా. దయచేసి బాబు గారికి మేము దండం పెట్టి చెప్తున్నాం ఏంటంటే దయచేసి లేని కుటుంబాలు, మీరు జగన్ కన్నా చాలా ఎక్స్పీరియన్స్ సీఎం, దానికన్నా బెటర్ హెల్ప్ చేస్తారేమో అని కోరుకుంటున్నాం.